ఫస్ట్ టైం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో సమోసా అయితే ట్రై చేసిన. సమోసా ట్రై చేయడమే ఫస్ట్ అనుకుంటే అందులో రూపాయి ఖర్చు పెట్టుకుంటే సమోసా ట్రై చేసిన అనమాట. అది కూడా అందులో నంచుకోవడానికి టమాటో సాస్ ఇంట్లో ఉన్న టమాటోస్తోనే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసాను అనమాట. అండ్ మనకి తొందరగా అయిపోతుంది ఈ సమోసా అయితే. ఇంకా స్టఫ్లో కావాలనుకుంటే మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఉల్లిపాయలు మాత్రమే యాడ్ చేసుకున్నా, ఎక్కువసేపు లేకుండా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ సమోసా అయితే. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని నీళ్లు వేసుకొని కొంచెం మక్కిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అనమాట. స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇంకా కావాలనుకుంటే మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ ఆర్ బఠానీ బాగుంటుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిలోకి చపాతీ మాదిరిలో రోల్స్ చేసుకొని కొంచెం కాలనిచ్చాను అనమాట పెనం మీద. ఎక్కువ కాలనివ్వకూడదు, బాగుండదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. కొందరు పిండితో అలానే డైరెక్ట్ చేసేసారు, కానీ అంతగా బాగుండదు, ఇలా చేస్తేనే బాగుంటుంది. అండ్ వేస్ట్ పీసెస్ వచ్చేసి కట్ చేసినవి చిప్స్ లాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, వేస్ట్ చేయకండి. అండ్ స్టఫ్లో కూడా పెట్టకండి, ఏం బాగుండో. అండ్ తర్వాత సమోసా షేప్ రావాలి అనుకుంటే నా వీడియోలో చూసి మాత్రం చేయకండి, వేరే వీడియోలో చూసుకోండి. నేను ఇక్కడ కొంచెం వేరేగా చేసాను అనమాట, షేప్స్ సరిగ్గా రాలేదు కొన్ని సమోసా షేప్. అండ్ తర్వాత ఇంకా సాస్ రెసిపీ చెప్పేస్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమోటాలు ముక్కలు కట్ చేసి కొంచెం వెల్లుల్లి, అల్లము అండ్ ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్. ఇంక దాన్ని వడగట్టేసుకొని ఉప్పు, కారం, కొంచెం చక్కెర వేసుకోండి. కారం కొంచెం తక్కువ వేసుకొని, నేను ఎక్కువ వేసుకుని వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ బాయిల్ బాగా కానిచ్చి గట్టి పడిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ తింటే బాగుంటుంది నెక్స్ట్ డే. అండ్ తర్వాత ఇంక టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.